ప్రజలందరూ కూడా దేవుని యొక్క మహిమను చూస్తున్నారు, కానీ ఈయనే దేవుడని గ్రహించలేకపోతా ఉన్నారు. లోకరక్షకుడు ఈయనే అని, ఈయనకే మనం స్తోత్రాలు చెల్లించాలా, ఈయన మార్గంలో నడవాలా, ఈయన చెప్పినట్టు మనం బ్రతకాలని, ఆయన చెప్పిన దారిలో మనం నిలబడాలని ఆశ లేదు ఎవరికి. ఈయన 3.5 సంవత్సరం సేవ చేస్తే 3.5 సంవత్సరాలు అందరికీ బోధించాడు. ఆయన ఏమని బోధించాడంటే, పరలోక రాజ్యం సమీపించుచున్న అందరు రక్షణ మారు మనసు పొందండి, దేవుని రాకడ సమీపించుచున్నదని చెప్తా ఉన్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అదే చెప్తా ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపించుచున్నదని. చూడండి, అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు అవకాశం ఇస్తానే ఉన్నాడు అందరికీ. అందరూ అంతటా రక్షణ మారు మనసు పొందాలని. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టని ఆశ కలిగిన వాడు కాదు. యోహాను అంటున్నాడు, నాకంటే నా వెనుకలో వచ్చేవాడు శక్తివంతుడు. ఈ శక్తివంతుడు నీ సమస్య తీర్చలేడా? ఈ శక్తివంతుడు నీ బాధను తీర్చలేడా? ఈ శక్తివంతుడు నీకున్న కష్టమును తీర్చలేడా? శక్తివంతుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి రోగము, వ్యాధి, కష్టమును, బాధను తీసివేయలేడా? అందరం కూడా లోకమును మనం అసహించుకున్నాం కాబట్టి దేవుని దగ్గరికి రాగలుగుతున్నాం. కానీ ఇంకా చాలా మందికి లోకం మీద ప్రీతి, లోకం మీద ఆశ, లోకంలో ఉన్నటువంటి సమస్తమును అనుసరించాలని, లోకంలో ఉన్న వాటిని వెంటాడాలని, లోకంలో ఉన్న వాటిని అనుసరించాలని ఈరోజు ఎంతోమందికి ఆశ ఉంది. పరిశుద్ధ గ్రంథమును నమ్మండి అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథమును ఆచరించండి అయ్యా, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాలు నమ్మండి అయ్యా, ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తే చేయండి అయ్యా అంటే, మనం ఈ గ్రంథాన్ని విడిచిపెట్టి పక్కన ఉన్నటువంటి హిందువుల గ్రంథాలను, ముస్లిమ్స్ గ్రంథాలను, లేదా క్యాలెండర్లో రోజులని, అయ్యని ఇయ్యని వాళ్ళ గ్రంథాలను పాటిస్తూ ఉన్నాం మనం, వాళ్ళ దేవులను పాటిస్తూ ఉన్నాం మనం.